సో మీరు ఆయరబ్బాతో స్టార్ట్ చేసిన టైంలోనే అటు మాల్గాడి శుభ కానీ ఇట్లా చాలామంది వచ్చారు పాపు. సో మీరు ఆపేసిన తర్వాత కొంతమంది దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళల్లో నోయల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ ఎందుకో రావాల్సినంత ఐడెంటిటీ కానీ మీకు వచ్చినంత గుర్తింపు కానీ వాళ్ళల్లో ఎవరికీ రాలేదు. అది వాస్తవం. సో ఇప్పుడు మీ ఈ కంబ్యాక్లో మీతో పాటు నోయల్ పార్ట్ అవటం అనేది ఎలా చూడాలి ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే తను ఒక 8-9 months బ్యాక్ మీరు స్టేజ్ ఎందుకు వదిలేశారు అని నన్ను చాలా గోల పెట్టేశాడు. బికాజ్ ఈసెస్ పర్ఫార్మర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, స్టేజ్ ఎక్కితే ఆ ఫైర్ ఉండే పర్ఫార్మర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఒక రకంగా దారి చూపించింది మీరే, ఇండిపెండెంట్ అనే దానికి ఇదొకటి ఉంది అనే ఒక ఇది చూపించారు. యూ కెనాట్ లీవ్ ఇట్ లైక్ దట్. అండ్ ఆ గ్రాండియర్తో మళ్ళీ ఉంటేనే బాగుంటుంది రావాలి అని. ఆ రోజు నేను అన్నా సరే నువ్వు ఉండు, చేద్దాము, నువ్వు కూడా నాకు ర్యాప్ చాలా ఇష్టం. సో ఐ సెడ్ కమ్. అండ్ ర్యాప్లో అండి చాలామంది చాలా డీటెయిల్ ఉంటుంది, లిరికల్ డీటెయిల్ కానీ చాలా ఎమోషన్ ఉంటుంది. దాన్ని ఏదో అరుపులు కేకలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దాని డెప్త్ తెలిస్తే చూస్తే లోతుల్లోకి చాలా ఎమోషన్ ఉంటుంది. మామూలు ఒక పాట లిరిక్ కన్నా ఒక ర్యాపర్ రాసింది చూస్తే చాలా డెప్త్ ఉంటుంది దాంట్లో. సో నేను అన్నా నువ్వు ఉండు, కలిపి విల్ వర్క్ ఆన్ దిస్, నాకు కంపెనీ ఉంటుంది, ఒకళ్ళు పుష్ చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పి. లిటరల్గా తను ఈ సంవత్సరం అంతా నేనేమీ చేయొద్దని చెప్పలా, కానీ నేను ఏమీ చేయట్లేదు ఈ సంవత్సరం అంతా. ఐఎమ్ జస్ట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటా, ఐ విల్ బీ దేర్, వీ హ్యావ్ టు డూ దిస్ అని. తన పాట అసలు లేకపోయినా తను ఆలోచించే రకం కాదు అసలు, కానీ తను ఉండటం న్యాయం ఆ పాటలో. తన ఎఫర్ట్ నాది ఎంత ఉందో, తన ఎఫర్ట్, తన హార్ట్ దాంట్లో అంత ఉంది. నేను వెనక్కి రావాలని చాలా మందికి బలంగా కోరుకోవటం కాదు, అక్కడ నుంచోని అయ్యేలా చూశాడు. సో హీ డిజర్వ్స్ టు బీ దేర్ ఫర్ ష్యూర్ అండి. అది తన్ని తీసి నేను ఈ ప్రాజెక్ట్ చేయను, ఎందుకంటే తను అంత పుష్ చేసి ఉండకపోతే లేజీగా సరే తర్వాత అనే ఉండేదాన్నేమో. తను అట్లా ఉండి ఏంటి మ్యామ్, ఏంటి అప్డేట్, మీరు ఏం చేస్తున్నా. ఒక పాటలో అసలు తను ఉండడు, కొన్ని పాటల్లో ఉన్నాడు, నెక్స్ట్ దాంట్లో కూడా ఉన్నాడు. బికాజ్ అది యాక్చువల్లీ తనది ఒకటి నేను 10 ఏళ్ల క్రితం చూసి ఇదేదో నాకు చాలా నచ్చింది, దీన్ని ఏదో చెయ్యాలి అన్న, తన దాన్ని తీసి మొత్తం మార్చి ఒకటి చేశాను ఆ పాట. సో తను లేకుండా ఉండదు నా పాట, ఇట్స్ గోస్ టుగెదర్. కానీ దేర్ ఇస్ వన్ మోర్ సాంగ్ తను అసలు లేడు కూడా దాంట్లో. సో తనకి ఇట్ ఈస్, అతనికి ఇంపార్టెంట్ నేను ఉండాలి కదా అని అనుకునే రకం కాదు, నేను రావాలి కదా అనుకున్న మనిషి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇట్లాంటి ఆటల్లో ఉండాలండి. అంతే కదండి, అంటే రేర్గా తగులుతుంటారు, రేర్గా. ఎంతమంది మనసులో అనుకోవచ్చు కానీ వచ్చి యాక్షన్స్లో చూపించరు. అది